నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ఇప్పుడు అసలైన రాజకీయ చదరంగం మొదలైంది. ఇన్నాళ్ళు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉదాంతంతో ఒక్కసారిగా భగ్గుమంది. హస్తం పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? నష్ట నివారణ కోసం అధిష్టానం వేస్తున్న అడుగులేంటి? ఉత్తర తెలంగాణలో చేజారిపోతున్న పట్టును మళ్ళీ బిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఒక సీనియర్ నాయకుడు పార్టీకి దూరం కావడం ఒక సామాజిక వర్గంలో రాజుకున్నటువంటి సెగ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకు దారితీస్తుంది. మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి వరించబోతుందా? ఆ లక్కీ ఎమ్మెల్యే ఎవరో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జీవన్ రెడ్డి ఎపిసోడ్లో ఏం జరిగిందన్నది, నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్కు ఒక వెన్నెముక లాంటి వారు. అలాంటి సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అనే చెప్పాలి. ఆయన వెళ్ళడమే కాదు, తన వెంట ఒక చర్చను కూడా వదిలి వెళ్ళారు. అది ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయం. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీ ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడినటువంటి వారు తమకు అధికారంలో వచ్చిన తర్వాత సరైన ప్రాధాన్యత లేదని వారు యొక్క ప్రధాన ఆరోపణగా కనిపిస్తూ ఉంది. ఈ అసంతృప్తి గమనించిన అధిష్టానం ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అసలు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య ఎందుకు ఈ వార్ నడుస్తుందంటే, ఒకసారి మనం రేవంత్ రెడ్డి ప్రస్తుత క్యాబినెట్ని గమనిస్తే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అర్థమవుతా ఉంది. ప్రస్తుతం ఉన్న 4 రెడ్డి సామాజిక వర్గ మంత్రులు కూడా దక్షిణ తెలంగాణకు చెందినటువంటి వారే. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వారు. మరి ఉత్తర తెలంగాణ సంగతి ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పార్టీని గెలిపించిన రెడ్డి నాయకులకు ఈ క్యాబినెట్లో చోటేది? ఇదే ప్రశ్న ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ జిల్లాలో రాజకీయాలను శాసించే శక్తి ఉన్న నేతలు తమకు ప్రాధాన్యత లేదని, గుర్రుగా ఉండటం పార్టీకి ప్రమాదకరమని హైకమాండ్ భావిస్తుంది. రేస్లో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు ఎవరంటే, నష్ట నివారణ చర్యలో భాగంగా రాబోయే క్యాబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణకు చెందిన ఒక రెడ్డి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమని సమాచారం అందుతుంది. అయితే అదృష్టవంతుడు ఎవరు? ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం 6 ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా. ఈయన అందరికంటే సీనియర్, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆయనకు ప్రస్తుతానికి మంత్రి పదవి హోదా ఇవ్వాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఒకప్పుడు సీఎం రేవంత్తో కొంచెం గ్యాప్ ఉన్నట్లు కనిపించిన ఇటీవల కాలంలో సమీకరణాలు చాలా మారినాయి. సీఎంతో సన్నిహితంగా ఉండడంతో పాటు ఈయన పేరు కూడా రేసులో ముందుంది. భూపత్ రెడ్డి నిజామాబాద్కి చెందినటువంటి వ్యక్తి. రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమకు చెందినటువంటి వ్యక్తి. యశస్విని రెడ్డి వరంగల్లో ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ 6 ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? సీనియారిటీని చూస్తారా, లేక జిల్లాల సమీకరణాలను బట్టి వరంగల్ జిల్లాకు పెద్ద పీట వేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. జీవన్ రెడ్డి ఎఫెక్ట్ కాంగ్రెస్లో ఒక పెద్ద మార్పుకే నాంది పలుకుతుంది. ఒక సామాజిక వర్గాన్ని బుజ్జగించాలన్నా, ఉత్తర తెలంగాణలో పార్టీ పట్టు కోల్పోకూడదన్న మంత్రి పదవి పంపకం అనేది ఇప్పుడు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కొత్తగా మంత్రి పదవి ఇస్తే అది పార్టీలో అసంతృప్తిని తగ్గిస్తుందా, లేక పదవి రాని మిగతా నేతలు తిరుగుబాటు చేస్తారా? 2026లో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయనేది వేచి చూడాలి. ఏదేమైనా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు త్వరలోనే మంత్రి యోగం పట్టబోతుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే నిజానికి మరి ఉత్తర తెలంగాణలో ఇస్తే అటు దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నారో, గతంలో ఆయన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా తను కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మంత్రి పదవి ఇస్తామని కూడా వారు చెప్పి నమ్మబలికి తీసుకొచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా మంత్రి పదవి కోసం పోరాడుతూ ఉన్నారు. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి కూడా తను కూడా చాలా పెద్ద ఎత్తున పోరాడుతుంది. చాలామంది నాయకులు మంత్రి పదవి కోసం పోరాడుతూ ఉన్నారు. మరి ఉత్తర తెలంగాణలో ఇప్పుడు జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నిజానికి కరీంనగర్లో అంత పెద్ద రెడ్డి నాయకులు ఎవరు లేకున్నా కానీ మిగతా జిల్లాలో మాత్రం రెడ్డి నాయకులు ఉన్నారు. మరి రెడ్డి నాయకులకు ఇస్తారా, లేకపోతే ఇప్పటికే బీసీ వాదం బలపడతా ఉంది. మరి బీసీ నాయకులు మళ్ళీ తిరగబడే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే బీసీ నాయకులు అంత పెద్ద గొప్ప మంత్రి పదవులు అయితే ఏమీ లేవు. ప్రభుత్వ విప్పులు ఇచ్చి పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులు రెడ్డిలు ఉన్నారు, మంత్రులు కూడా చాలామంది రెడ్డిలు ఉన్నారు. కాబట్టి మరి నిజానికే మరి ఇంకో రెడ్డికి ఇస్తే మరి బీసీ సమాజం నుంచి తిరుగుబాటు వస్తుందా, లేకపోతే నిజంగానే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే మరి ఉత్తర తెలంగాణ నుంచి ఈ ఎవరైతే కష్టపడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, మరి వీళ్ళ నుంచి ఎవరైనా తిరుగుబాటు వస్తుందని ఇప్పటికైతే కాంగ్రెస్ అధిష్టానం అయితే భయపడతా ఉంది. నిజంగానే త్వరలో ఒక ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాబోతుందనేది మాత్రం స్పష్టం. ఇది మనకున్నటువంటి సమాచారం. కాబట్టి మరి చూద్దాం ఎవరికి ఆ మంత్రి పదవి వరిస్తుంది. మరి సీనియారిటీకి ఇస్తారా, లేకపోతే వరంగల్ జిల్లాకు చెందినటువంటి నాయకులకు ఇస్తారనేది కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.